ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంటి జాగా ఉండాలి. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్లీ కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా మంచినీళ్లు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్లు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టా. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది, మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు. బొమ్మ ఎవరిది అంటున్నా. ఇది న్యాయమా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి? కాదు. వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన. అందుకే నేను ఒకటే ఆలోచించాను, అది కూడా నిర్ణయం చేశాం. రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు, వ్యక్తుల అయిష్టాలు కాదు. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది. నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా అమల్లోకి వస్తే. అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవరికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి. ఎంతమంది వస్తారు హైకోర్టుకు అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలున్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాల్ని కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.